మీ ఇంట్లో పెళ్లి మాటలు మొదలయ్యాయా? బడ్జెట్ ఎంత? ఎక్కడ చెయ్యాలి? ఎవరెవరిని పిలవాలి అనే చర్చలు జరుగుతున్నాయా? భారతదేశంలో పెళ్లి అనేది వేడుక మాత్రమే కాదు, ఒక పండగ. రెండు మనసులు కలవడం మాత్రమే కాదు, రెండు కుటుంబాలు ఒకటయ్యే అద్భుత ఘట్టం. కానీ ఈ 7 అడుగుల వెనక, ఈ అక్షింతల వెనుక కొన్నిసార్లు జీవితకాలపు పదుపు, కొన్ని అప్పులు మరియు లక్షల కోట్లు నడిచే ఒక భారీ వ్యాపార సామ్రాజ్యం ఉందని మీకు తెలుసా? నమస్కారం. ఈరోజు మనం ది బిగ్ ఫ్యాట్ ఇండియన్ వెడ్డింగ్ వెనుక ఉన్న ది బిగ్ ఫ్యాట్ బిజినెస్ గురించి ఒక లోతైన విశ్లేషణ చేద్దాం. మన పెళ్లిళ్ల మార్కెట్ నిజంగా ఎంత పెద్దది? ఖర్చుల వెనుక దాగి ఉన్న లెక్కలేంటి? ఈ ఆడంబరం వెనుక ఉన్న సామాజిక ఒత్తిడేంటి? వంటి ప్రతి కోణాన్ని పరిశీలిద్దాం. ముందుగా ఈ పరిశ్రమ పరిమాణాన్ని అర్థం చేసుకుందాం. జఫరీస్ వంటి గ్లోబల్ రీసెర్చ్ సంస్థల ప్రకారం భారతదేశ పెళ్లిళ్ల మార్కెట్ విలువ సుమారు $130 బిలియన్ వరకు ఉంటుంది. అంటే మన కరెన్సీలో దాదాపు 10 లక్షల కోట్లు అన్నమాట. ఈ సంఖ్య ఎంత పెద్దదో చెప్పటానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనందరికీ ఇష్టమైన బాలీవుడ్, టాలీవుడ్ సహా భారతీయ సినిమా మొత్తం పరిశ్రమ విలువ 20,000 కోట్లు. క్రికెట్ పండుగ IPL బ్రాండ్ విలువ సుమారు 80,000 కోట్లు. చూశారా? వీటన్నిటికంటే మన పెళ్లిళ్ల మార్కెట్ ఎన్నో రెట్లు పెద్దది. ఇది సంవత్సరానికి 25 నుండి 30% వేగంతో అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఏటా మన దేశంలో సుమారు 1 కోటి పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఒక నవంబర్-డిసెంబర్ ముహూర్తాల సీజన్లోనే సుమారు 40 లక్షల పెళ్లిళ్లు జరుగుతున్నాయి. దీనివల్ల ఆ ఒక్క నెలలోనే 5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. సరే, ఇంత డబ్బు ఎక్కడ ఖర్చు అవుతుంది? ఒక సగటు ఎగువ మధ్య తరగతి పెళ్లి బడ్జెట్ అయిన 25 లక్షలను మనం విడదీసి చూద్దాం. వెన్యూ అండ్ ఫుడ్ 40 నుంచి 50%, అంటే 10 నుండి 12.5 లక్షల వరకు. ఖర్చులో సింహభాగం ఇదే. 5 స్టార్ హోటళ్లు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ అయితే ఈ ఖర్చు ఇంకా పెరుగుతుంది. ఒక్కో ప్లేట్ భోజనం ఖరీదు మెట్రో నగరాల్లో 1000 నుండి 3,500 వరకు ఉంటుంది. లైవ్ కౌంటర్లు, అంతర్జాతీయ వంటకాలు ఇప్పుడు సాధారణమైపోయాయి. బంగారం మరియు బట్టలు 20 నుంచి 25%, అంటే 5 నుండి 6.5 లక్షలు. ఇది కేవలం ఆభరణం కాదు, ఒక పెట్టుబడి మరియు స్టేటస్ సింబల్. డిజైనర్ లెహంగాలు, పట్టుచీరలు, సూట్లు, వీటి కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారు. సవ్యసాచి, మనీష్ మల్హోత్రా వంటి డిజైనర్ల దుస్తులు ధరించడం ఒక కళగా మారింది. డెకరేషన్ మరియు ఈవెంట్ మేనేజ్మెంట్ 10 నుంచి 15%, అంటే 2.5 లక్షల నుంచి 4 లక్షలు. ఒకప్పుడు బంతిపూలు, మామిడాకులతో చేసిన అలంకరణ స్థానంలో ఇప్పుడు థీమ్డ్ బేస్డ్ డెకరేషన్లు వచ్చాయి. ఫ్లోరల్ డిజైన్లు, లైటింగ్ ఇంజనీర్లు, ఆర్ట్ డైరెక్టర్లు వీరందరూ కలిసి ఒక సినిమా సెట్ను తలపించే వాతావరణం సృష్టిస్తున్నారు. ఇతర ముఖ్యమైన ఖర్చులు 10 నుండి 15%, అంటే 2.5 లక్షల నుంచి 4 లక్షలు. చిన్నవి అనుకునే ఈ ఖర్చులే కలిసి పెద్ద మొత్తం అవుతున్నాయి. ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ. ఒకప్పుడు ఇది కేవలం రికార్డింగ్, ఇప్పుడు అదొక ఆర్ట్. క్యాండిడ్ ఫోటోగ్రఫీ, డ్రోన్ షాట్స్, సినిమాటిక్ వెడ్డింగ్ ఫిలిమ్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ లాంటి వాటికి 2 లక్షల నుంచి 10 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నారు. వినోదం. డీజే, లైవ్ మ్యూజిక్ బ్యాండ్లు, సెలబ్రిటీల ప్రదర్శనలు, సంగీత్ వంటి కార్యక్రమాలు చిన్నపాటి కచేరీల్లా మారిపోయాయి. శుభలేఖలు మరియు బహుమతులు. సింపుల్ కార్డుల నుండి ఖరీదైన బాక్సుల్లో బహుమతులు పంపే ఆహ్వానాల వరకు ఎన్నో రకాలు. వచ్చే బంధువులకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్లు కూడా బడ్జెట్లో భాగమే. ఒక పెళ్లి జరిగితే అది కేవలం 2 కుటుంబాలకే కాదు, చుట్టూ ఉన్న ఎన్నో రంగాలకు పండగే. ఇది చిన్నపాటి ఆర్థిక వ్యవస్థను నడిపిస్తుంది. ఈ పరిశ్రమలో 95% వ్యాపారం అసంఘటిత రంగంలోనే ఉంటుంది. అంటే పూలవాళ్లు, టెంట్ హౌస్ వాళ్ళు, క్యాటరింగ్ వాళ్ళు, పురోహితులు, ఇలా చిన్న చిన్న వ్యాపారులే దీనికి వెన్నెముక. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. weddings.in, వెడ్మీగుడ్, షాదీ సాగా వంటి వెడ్టెక్ స్టార్టప్లు ఈ రంగాన్ని ఆర్గనైజ్ చేస్తున్నాయి. వెన్యూ బుకింగ్ నుండి ఫోటోగ్రాఫర్లు వెతకటం వరకు అన్ని ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి. ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ ఒక చిన్న పట్టణంలో జరిగితే అక్కడి హోటళ్లు, టాక్సీ డ్రైవర్లు, స్థానిక కళాకారులు, ఇలా అందరికీ కొన్ని రోజుల పాటు ఉపాధి దొరుకుతుంది. అంటే ఒక పెళ్లి ఒక ప్రాంతపు మైక్రో ఎకానమీని బూస్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు మనం నాణ్యానికి ఒకవైపు చూశాం, ఇప్పుడు రెండో వైపు చూద్దాం. ఈ ఆడంబరం, ఈ గ్రాండియర్ వెనుక తీవ్రమైన సామాజిక ఒత్తిడి, అప్పుల భారం దాగి ఉన్నాయి. లోగ్ క్యా కహెంగే, జనాలేమనుకుంటారు? ఈ ఒక్క ప్రశ్న ఎన్నో కుటుంబాలను తమ శక్తికి మించి ఖర్చు పెట్టేలా చేస్తుంది. బంధువుల పెళ్లి కన్నా గ్రాండ్గా చేయాలనే పోటీ, సోషల్ మీడియాలో గొప్పగా కనిపించాలనే తాపత్రయం, ఇవన్నీ కలిసి కుటుంబాలపై, ముఖ్యంగా ఆడపిల్ల తండ్రిపై తీవ్రమైన ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం ప్రతి సంవత్సరం వేలాది మంది అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందులో
పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులు కూడా ఒక ముఖ్య కారణం. ఈ వేడుకల వెనుక ఉన్న ఈ చికటి కోణాన్ని మనం విస్మరించలేం. అయితే కొత్త తరం ఆలోచనలతో పెళ్లిళ్ల స్వరూపం మారిపోతుంది. భవిష్యత్తులో కొన్ని ముఖ్యమైన ట్రెండ్స్ను మనం చూడబోతున్నాం. పర్సనలైజేషన్. అందరిలా కాకుండా తమకంటూ ఒక ప్రత్యేకమైన శైలిలో తమ కథలను చెప్పాలనుకునేలా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. సస్టైనబిలిటీ. పర్యావరణ హితమైన గ్రీన్ వెడ్డింగ్స్కు ఆదరణ పెరుగుతుంది. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించటం, ఫుడ్ వేస్టేజ్ని అరికట్టడం, లోకల్ వెండర్స్ని ప్రోత్సహించటం వంటివి చేస్తున్నారు. ఇంటిమేట్ వెడ్డింగ్స్. కరోనా తర్వాత వందలాది మందితో కాకుండా అతి తక్కువ మంది ఆత్మీయుల మధ్య నాణ్యతతో రాజీలు పడకుండా పెళ్లిళ్లు చేసుకునే ట్రెండ్ పెరిగింది. టెక్నాలజీ ఇంటిగ్రేషన్. విదేశాల్లో ఉన్న బంధువుల కోసం లైవ్ స్ట్రీమింగ్, పెళ్లి పనుల కోసం ప్రత్యేకమైన యాప్స్ వాడటం సర్వసాధారణం అవుతుంది. సో చూశారుగా, మన భారతీయ పెళ్లి అనేది ఒక సంక్లిష్టమైన విషయం. ఇది ఒకవైపు మన సంస్కృతికి, సాంప్రదాయాలకు, కుటుంబ విలువలకు ప్రతీక. మరోవైపు ఇది దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించే ఒక శక్తివంతమైన ఇంజిన్. కానీ అదే సమయంలో ఆడంబరం కోసం అప్పులు పాలు చేసే ఒక సామాజిక ఒత్తిడి కూడా. వేడుక చేసుకోవడం తప్పు కాదు, కానీ ఆ వేడుక మన సంతోషానికి కారణం కావాలి, కానీ జీవితకాలపు భారం కాకూడదు. ఈ విశ్లేషణ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మరియు ఈ వీడియోను మీ స్నేహితులతో షేర్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.